నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించామనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి డాక్టరా? ఎక్స్ట్రా చేస్తున్నావు ఏంట్రా? నొక్కాలా? నువ్వు నొక్కేది అది చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని అక్కడ పని చూడు. అయ్యర్ సింహాద్రి ఇలాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట చేయని. వద్దండి, వృధాసే, మా కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పొజిషన్ అన్నమాట. మన అత్తిలిబెత్తం బిత్తర వైద్యంతో 1 గంటలో వేసి పరిగెత్తాడు. అది రే తలుపులో వస్తున్నా అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్ది. కాలు పైకెత్తమ్మా. అది ఏంటి బాసు స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సింది. చదివే. చినగంజం, పెదగంజం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటది. అదే 2 అంగుళాల కింద. పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు, ఆనంద పరవశం. అబ్బా, అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు గడు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా పోలే. ట్రై చేయ ఇంకెందుకు? కందామే అమ్మ అమ్మ ఏంటి సింహాద్రి? అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు, పాలు, పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికి ఎక్కడికండి అని చంపేస్తాను. ఆయన నిన్న మాట్లాడినాడు, నా చేత సర్వీస్ చేసుకున్నాడు, వాడు చంపేస్తాడు. తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో మన విషయం బయటపడదు. అబ్బా, నా ఆవేశాన్నంతా ఆవిరి చేశావు కదా. అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ, అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తానన్నా. కంట్రోల్ కంట్రోల్. తలుపులు నెమ్మది నెమ్మదిగా. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో, నా కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాలు కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి ఓకే ఓకే, నువ్వు పక్కెళ్ళు. ఒరే, నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారంగా నా కాళ్ళు
దొరబాబు పెళ్లికి వెళ్ళాలిరా. వెళ్ళరా. నేను కాదు, నువ్వు. నేనా? మన కుటుంబానికి ఎంతో నమ్మకంగా పనిచేసిన చంద్రం గారి కూతురు పెళ్లిరా. నువ్వు వెళితే చాలా సంతోషిస్తాడు. ఈయన అక్కడికి వెళ్ళకపోతే ప్లేయర్స్ బాధపడతారు. మీరా ఎదవ సచ్చినోడా. పెద్ద మనిషిలా వెళ్ళి చక్కగా పెళ్లి చేయించి దొరబాబులా తిరిగి రావాలి. అయ్యి బాబాయ్, బామ్మగారు పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నారండి. సర్లే వెళ్తానులే బామ్మా. వెళ్తావు కదా నా బంగారు తండ్రి. నీళ్ళు పోయి పనులున్నాయి లోపల. వదిలేస్తారండి. రే, దేవుడు ఊరేగింపుకి భక్తులు లేకపోతే ఎలారా? దొరబాబు రాగానే పువ్వు ఇచ్చేస్తున్నాడు రా. ఈ పువ్వు కాదు, దీని అర్థం వేరు. ఏ పువ్వు అయినా పువ్వే. నమస్కారం అండి. నమస్కారం అండి. మా బామ్మ మీకు ఇవ్వమందండి. చాలా సంతోషం. రే శివరాం అనయ్య, దొరబాబు గారు దగ్గరుండి చూసుకోవాలి. నేను పెళ్లి కొడుకునా గంగిరెత్తున అలంకరించి లోపల కూర్చోబెడితే దాని అర్థం ఏంటి? కనీసం కూల్ డ్రింక్ కూడా తాగినవరా? మంచినీళ్ళు కూడా తాగినవనం. తాళి కట్టేదాకా పందిరి కూడా దాటినవనం. పందిరి ఆడ దాడతా అన్నాడా? ఏదో మూల కూర్చుని గుద్దేస్తానా? తోలు వచ్చేస్తాను రే, జాగ్రత్త. పెళ్లి కొడుకు గారు, వీరు మా ఊరి పెద్ద మనిషి దొరబాబు గారు. నమస్కారం సార్, నా పేరు సూరిబాబు. నమస్కారం. పెళ్లి కొడుకు గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. పెద్ద టెన్షన్ ఏమీ లేదండి. ఆయన ఇలాంటి టైంలో కాలక్షేపం కోసం పేకాడుకోవడం తప్పంటారా గురుగారు? తప్పు కానే కాదు. ఆడదాం ఏంటండి? ప్రెసిడెంట్ గారే చెప్పొచ్చేది ఏమిటంటే, పెళ్లిలో తాళెంత ముఖ్యమో పందిట్లో పేకాడంత ముఖ్యమో రా అబ్బాయి. పైగా మన ఆచారం కూడాను. డబ్బులు ఎంత ఉన్నాయి? మా ఎత్తరిచ్చిన కట్నం మొత్తం ఉందండి. ఆడుదాం. జోకర్ పడింది కానీ సీక్వెన్స్ లేకపోతే ఉపకారం ఉండదు గురుగారు. ఉండి ఉపయోగం లేనట్టు లెక్క కదా. ఇలాంటి టెన్షన్ టైంలో ఒక సిగరెట్ వెలిగించుకుంటే తప్ప చెప్పండి. సిగరెట్ తాగడం చెడ్డలోటు కదా. అల్లుడు, ఏ అలవాటు లేనివాడు మనిషే కాదు. సారా తాగినోడు సాంబాయి కొడుకు, ఇస్కీ తాగినోడు ఏరాయి కొడుకు, బ్రాందీ తాగినోడు బ్రహ్మాయి కొడుకు, ఏది తాగినోడు ఎర్రి కొడుకు. అబ్బే, మేము అలా ఉండదలుచుకోలేదండి. ఫార్మాలిటీ కోసం ఎవరైనా కంపెనీ ఇస్తారేటి? బామ్మకి మాట ఇచ్చాం కదరా. దొరబాబు, సూర్యుడిని ఆగు అంటే ఆగుతాడా? తాగుబోతుని తాగొద్దురా అంటే మాట్లాడా? పైగా ఏం తాగినోడు ఎర్రి కొడుకుని చెప్పాడు కదా. అవును, అంతేనంటావా? పుచ్చుకోండి సార్. చీర్చండి. ఇంకోటేరా. ఓం శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆచారం అని ఒకడు, పెద్దలు చెప్పారని ఒకడు, నన్ను సర్వనాశనం చేసేసారు కదరా. ఏమండి, పెళ్లి కుమారం తీసుకోనండి. వచ్చేస్తున్నా. 1 minute ప్లీజ్. బస్సు సూపర్. అన్నేం బస్సు, ఈ పెగ్గున్నా కూడా ముందే పిండి నది అబద్ధం చెప్తారా? ఏమైంది? అది పెద్దకి జ్యూస్ కోసం. తెలుసు, మేం తీసుకెళ్తుంది కూడా పెద్దయ్య కోసమే, జ్యూస్ కోసమే. మనిషిలోనే కాదు, తిప్పుల్లోనూ తేడా వచ్చింది. అబ్బో, అమ్మమ్మ చీమ కుట్టిందా? అబ్బో, ఏంటిది? అస్తమానం వచ్చి గుద్దేత్తను ఏంటి కదా? నీకు తెలిసిన కదే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. ఏమీ అర్థం కాలేదు, కానీ ఒకటి చాలా ముదిరిపోయింది, చెప్తా. అమ్మో, భూమండలం బద్దలైపోయిందిరా బాబోయ్. అబ్బో, చీమ 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 చీమ. ఫోన్లే కదా నూరుకుంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది. హలో, బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనం ఎవరేం పేకలేరమ్మా. ఏదైనా ఫేస్ టు ఫేసే. ఏంట్రా గొడవ? లేకపోతే చూడు పెద్దయ్య, నిన్నటి నుంచి వెనకాల తట్టడం, నా పనుల్లో ఎంటర్ అయిపోవడం. అందుకే ఒక్కటిచ్చా. నీ పనులన్నీ నేను చేద్దాం అనుకోవడం తప్పు తాతయ్య. అక్కడే మరి నాకు రగులుద్ది. పెద్దయ్య పనుల్లో ఎవరు ఎంటర్ అయినా మేము ఒప్పుకోం. అది సింహాద్రి సొంతం, సింహాద్రి హక్కు, సింహాద్రి జాబ్. సింహాద్రి ఫోన్ లేరా? ఈ ఒక్కరోజు దాని చేయని.
అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే, ఎంతైనా మనవరాలు కదా, బత్తాస్ ఆ సైడే ఉంటుంది. చేయించుకో, ఆవిడ చేస్తే చేయించుకో, మేమందుకు ఇక్కడ దండగా. ఏంట్రా అలాగే? ఇంచుమించు అలాంటిదే. దెయ్యం, రాక్షసి, పెద్దమ్మోయ్, ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ ఫిట్టింగ్ కట్టేశారు. నేను ఇంక ఇంట్లో ఉండను. సింహాద్రి ఆగరా, ఉండనంతే. ఇదిగో పెద్దయ్య, ఫోన్ చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు. అరగంటకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో. అయినా నేను ఎవరిని చెప్పడానికి, నీ మనవరాలు ఉందిగా, చూసుకోండి. మీరు చూసుకోండి. ఆగరా, అయిపోయింది. ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. నేను రాను. ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే మళ్ళీ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే ఒట్టు చేయించుకో. నన్ను చూడకుండా అంతకు మించి ఉండడం నీ వల్ల ఎక్కడ అవుతుందిరా? అసలు ఏమైంది? ఇక తాతయ్య పనులన్నీ నేనే చేస్తానమ్మా. సింహాద్రిని పనిలోంచి తీసేద్దాం. అబ్బా ఏంటి బామ్మ పొద్దున లేపి గుళ్ళు గోపురాలు తిప్పుతావు? మీరు చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఇది ఒక్కటేరా మార్గం. బాగున్నారా అమ్మా? బాగున్నాను పంతులు గారు. మా మనవడు పేరున అర్చన చేయించండి. నాకు తెలియని విషయమమ్మా, దేవుడికి నాకు అలవాటైన విషయమే కదమ్మా. విశ్వందర్పణ దృశ్యమానుల్యం నిజం. ఒరే చూడరా, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. నీకోసమే పుట్టినట్టుంది. నేను చూసిన ప్రతిదీ నా కోసమే పుట్టినట్టుంది అనుకున్నాను. అనుకోవడానికి కుదరడానికి చాలా తేడా ఉంది. నువ్వు ఆపరా నీ సోది తిక్కలోడా. ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. బాగుంటుంది. ఒరే వివరాలేంటో కనుక్కో. అలాగే అక్క. ఇంతకీ వీడేడి? చిప్పాడు బాబు, దొరబాబు. ముసలిదే చాలా పిచ్చిదిరా పాపు. నీ కోసం అక్కడ సంబంధాలు చూస్తుంది. నువ్వు ఇక్కడేమో అక్రమ సంబంధాలు మ్యాచ్ చేసేస్తున్నావు. కొత్తగా వచ్చినట్టుంది ఈ పెట్టెవర్రా? పాతోళ్ళకి నువ్వెందుకు బీటేస్తావురా? ఏదో పడిపోయేలా ఉంది. కర్మరా. బాబోయ్, ఈ కొత్త పెట్టేవర్రా? దానికంటే ఇదే బాగుందిరా. అర్రే, దీని చూస్తంటే జ్యోతిలక్ష్మి జయమల్ని గుర్తొచ్చేస్తున్నారా? రే అర్జెంట్గా వెళ్ళి దాని వివరాలంటే కనుకో. వీలైతే ఇప్పుడే సెటప్ చేసి నేను తోట దగ్గర వెయిట్ చేస్తుంటాను. బామ్మేమో మహాలక్ష్మి అంటుంది, ఈడేమో జ్యోతిలక్ష్మి అంటున్నాడు. ఈడికి నేను మ్యారేజ్ చేద్దామని వస్తే ఈడు నన్ను బ్రోకరింగ్ చేశాడు. ఈ ఆశ సరిపోద్దా? అదే కట్లకెళ్ళే అల్లుడు తెచ్చేసా. తెచ్చింది పాపను కదా ఇన్ఫర్మేషన్. జాగ్రత్త కూర్చో. ప్లేస్ ఏమైనా చెప్పిందేంట్రా? ఆ అమ్మాయిని మర్చిపోతారు బాబు. వివరాలు చెప్తానని సలహాలు చెప్తున్నావేంట్రా? సలహాలు కాదు, దాచిన దాగని నిజాలు. ఏటా నిజాలే? ఒరేయ్, ఆ అమ్మాయి పువ్వులో ఉందిరా. అందుకేగా మనోడు చుట్టేసుకుంటాడు. ఆ అమ్మాయి బడిలో పాఠాలు చెప్పే రేంజ్ రా. మనోడు తక్కువ, అమ్మాయిల కోసం బళ్ళ దూరే రేంజ్. వెల్ ఎడ్యుకేటెడ్ రా. మనోడు వెల్ ఎడ్యుకేటెడ్ కదా. దేనికి? నోరు తెరిస్తే ఇంగ్లీష్ రా అమ్మాయి. మనోడు కళ్ళు తెరిస్తే ఇంగ్లీష్ సినిమాలే కదా బాబాయ్. పద్ధతి గల ఫ్యామిలీ. పద్ధతులు రేంజ్ లో చూడడానికి మనం అడిగింది పెళ్లికా, గోకడానికే కదరా. గోళ్ళు ఉన్నాయి కదా అని అందరినీ గోకుతూ పోతే రక్త నీరులో నా ఆకర్షణ నాకు అయిపోతుంది. నా కళ్ళు పడ్డాక కాలికి గజ్జి కట్టని ఆడదుందంటే ఈ దొరబగడి ఇజ్జతకి సవాల్. కాలికి గజ్జిలు ఎలా కట్టించాలో మనకి బాగా తెలుసు. ఎరా